కేటీఆర్పై కాంగ్రెస్ నేత ఈరవర్తి అనిల్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పోలిక ఏంటని అనిల్ నిలదీశారు. కేసీఆర్ కుటుంబం ప్రజలను నిండా మోసం చేసిన ఘరానా మోసగాళ్లని విమర్శించారు. ఆంధ్ర కాంట్రాక్టులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని అనిల్ ఆరోపించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని ఆయన మండిపడ్డారు. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి 6,500 కుటుంబాలకు 100 కోట్ల రూపాయలు డిపాజిట్ బ్యాంకులనేమో కనబడతాయి. పాపం వాళ్ళకు ₹1,00,000 ₹2,00,000 కనబడతాయి ఆ యూనిట్కి. అది ఫ్రీజ్ చేసేసారు, కేసులు వేయించారు, ఫ్రీజ్ చేసారు. ఆ తర్వాత ఎలక్షన్లు కానీ మళ్ళీ బ్యాంకులో మాయం, రూపాయి కనబడట్లే. ఇక ఇళ్ళని ఏమనలా, ఇంత ఘోరంగా మోసం చేసిన వాళ్ళని ఏమన్నా ఘరానా మోసగాళ్ళు. నిరుద్యోగ భృతి ఇస్తానగా, మా నిరుద్యోగ భృతి ఇచ్చిందా? ఇయ్యలే. ఇన్ని హామీలు ఇచ్చి 10 ఏళ్ళు అధికారంలో ఉండి ₹1 ఇవ్వకుండా ఇన్ని మోసాలు చేసిన వాళ్ళని